తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘువంశీ హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. పెళ్లికి ముందే హత్యకు సోనం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రియుడి సాయంతో కిరాయి హంతకులను ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం. హనీమూన్ కు బంగారం తీసుకురావాలని కూడా భర్తకు సూచించింది. హత్య తర్వాత ఆ బంగారాన్నే నిందితులకు సుపారీగా సోనం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నాకేం తెలియదంటూ కూడా నాటకాలు ఆడుతుంది ఇప్పుడు సోనం. పెళ్లికి ముందే భర్త హత్యకు ప్లాన్ వేసింది. పక్కా స్కెచ్ తో హనీమూన్ కు తీసుకెళ్లింది. డార్లింగ్ మెడలో బంగారం వేసుకో బాగుంటుంది అంటూ ప్రేమ వలకపోసింది. ఆ క్షణం తెలియదు ఆ బంగారాన్ని సుపారీగా తనను హత్య చేయిస్తుందని. కొత్తగా పెళ్లై క్షణంలో తనపై భార్య చూపిస్తున్న ప్రేమను చూసి పొంగిపోయిన రఘువంశీ భార్య చెప్పినట్టే డైమండ్ ఉంగరం, బంగారు చైను, బ్రేస్లెట్ ధరించాడు. ఇవి మాత్రమే కాకుండా తాజాగా ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బయటకొస్తున్న ఒక్కో నిజం నివ్వెరపరుస్తోంది. సోనం మామూలు కిలేడి కాదని తెలుస్తోంది. ఇష్టం లేకపోయినా రఘువంశీని పెళ్లి చేసుకుని ఆ తర్వాత అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. అందుకు ఆపరేషన్ హనీమూన్ ఎంచుకుంది. హనీమూన్ కు సంబంధించిన టికెట్ బుకింగ్స్, ప్లానింగ్ వంటివన్నీ కూడా సోనమే చేసింది. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడుండాలి అన్ని వివరాలను ఆమెనే చూసుకుంది. అన్నీ చేసిన ఆమె రిటర్న్ టికెట్లు మాత్రం బుక్ చేయలేదు. ఇదంతా సోనంతో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా వేసిన ప్లాన్. పక్కా మాస్టర్ స్కెచ్ తో మే 11వ తేదీన వివాహం జరగ్గా 20వ తేదీన వీరిద్దరూ హనీమూన్ కోసం మేఘాలయకు భర్తను తీసుకెళ్లింది. 2-3 రోజులు బాగానే భర్తతో తిరిగింది. ఇక అప్పటికే వారున్న ప్లేస్ కు వచ్చేసిన సుపారీ గ్యాంగ్ రఘువంశీని చంపేసింది. 22వ తేదీ నుంచి వారు కనిపించకుండా పోగా 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహం లభ్యమైంది. రఘువంశీ మృతదేహం లభ్యమైన రోజుల వ్యవధిలోనే సోనం ప్రత్యక్షమై కొత్త నాటకానికి తెరలేపింది. అడ్డంగా దొరికిపోయినా కూడా నిజాన్ని ఒప్పుకోవడం లేదు సోనం. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని, తనకు ఏం తెలియదని అంటూ చెప్తోంది. కానీ పోలీసులు మాత్రం పక్కా ఆధారాలు సేకరించి అసలు నిందితురాలు సోనమే అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సోనం మేఘాలయ పర్యటనలో ఆమె లొకేషన్ ను నిరంతరం కూడా రాజ్కి పంపించినట్టుగా స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజ్ ఇండోర్లో ఉన్నప్పటికీ మరో 3 నిందితులు రైల్లో అసోం వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం గౌహతిలో కొనుగోలు చేసినట్టుగా ఒక అధికారి కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. అల్బర్ట్ ఫెడ్ అనే టూరిస్ట్ గైడ్ తెలిపిన ప్రకారం మే 23న దంపతులు హిందీ మాట్లాడే 3 వ్యక్తులతో కలిసి నంగ్రియేట్ నుంచి మౌలాఖ్యాట్ వైపు వెళ్లినట్లుగా చూశానని కూడా అంటున్నాడు. ఇది హత్యకు ముందస్తు పథకం ఉందనే అనుమానానికి బలం చేకూరుస్తుందని కూడా పోలీసులు అంటున్నారు. ఇక ఈ కేసు ఇప్పుడు కుటుంబ పరువు, ప్రేమ, సామాజిక ఒత్తిళ్లు, వ్యక్తిగత స్వేచ్ఛ మిళితమై విచిత్ర మలుపులు తిరుగుతోంది. సోనం తండ్రి దేవిసింగ్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తున్నాడు. మా కుమార్తెను బలవంతంగా కేసులో పోలీసులు ఇరుక్కిస్తున్నారని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా సోనం రఘువంశీ హనీమూన్ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ వాళ్ళు ట్రెక్కింగ్కి వెళ్లారు. ట్రెక్కింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ అత్తగారితో ఫోన్లో మాట్లాడడం కూడా మనం చూసాం. ఆ ఆడియో కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ ట్రెక్కింగ్ చాలా లోపలికి, ఆ లోయలో కూడా రఘువంశీ పడిపోయినట్లుగా తెలుస్తుంది. కొన్ని విజువల్స్ కూడా మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడ వాళ్ళు ఎక్కడికైతే వెళ్లారో ట్రెక్కింగ్ కి వెళ్లిన ప్లేస్ లో అయితే అక్కడ మనం చూడొచ్చు మేఘాలయలో. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒక యాక్టివా తీసుకున్నారు. ఆ లోకల్లో మొత్తం తిరగడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత సోనం కొంత దూరం వెళ్లి కూడా అక్కడ ఫోన్ మాట్లాడి మళ్ళీ రఘువంశీ దగ్గరికి వచ్చిన విజువల్ కూడా మనకి క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే సోనం మీద పూర్తిగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈమె ఏమన్నా చేసిందా అని చెప్పి అత్తగారితో అక్కడ ఫోన్ లో కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అన్ని కూడా క్లియర్ గా ఆమె చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మేము ట్రెక్కింగ్ కి వెళ్తున్నామని కూడా మాట్లాడింది. ఇదంతా మాట్లాడిన తర్వాత కొద్ది క్షణాల్లోనే మనకి రఘువంశీ కనిపించకుండా పోయిన విషయం అయితే అర్థమవుతుంది. ఆ లోయలో పడిపోయి పక్కన స్కూటీ పడిపోయి ఉన్నాయి అని కూడా పోలీసుల ఎంక్వైరీలో వెళ్తే తేలింది. అక్కడ వాళ్ళు వెళ్లిన ట్రెక్కింగ్ ప్లేసెస్ కూడా చాలా కొంచెం కఠినమైన ప్లేసు. కొన్ని జంటలు మిస్సింగ్ అయ్యాయని కూడా గతంలో కొంతవరకు రూమర్స్ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మేఘాలయ
ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈ కేసుని చాలా కఠినంగా తీసుకున్నారు. దీన్ని చేస్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. అందులో భాగంగానే ఈరోజు సోనం చేసిన విషయాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెళ్లికి ముందే భర్తకు హత్య ప్లాన్ వేసింది, పక్కా స్కెచ్ తో హనీమూన్ కు తీసుకెళ్లింది. డార్లింగ్ మెడలో బంగారం వేసుకో బాగుంటుంది అంటూ కూడా ప్రేమ వలకపోసింది. ఆ క్షణం తెలియదు ఆ బంగారాన్ని సుపారీగా తనను హత్య చేస్తుందని. కొత్తగా పెళ్లై క్షణంలో తనపై భార్య చూపిస్తున్న ప్రేమను చూసి పొంగిపోయిన రఘువంశీ భార్య చెప్పినట్టే డైమండ్ ఉంగరం, చైను, బ్రేస్లెట్ అన్ని కూడా ధరించి టూర్కి రావడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా తాజాగా ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో విషయం కూడా నివ్వెరపరుస్తుంది. సోనం మామూలు లేడీ కాదు అని చెప్పి కూడా అంటున్నారు. ఇష్టం లేకపోయినా కూడా రఘువంశీని పెళ్లి చేసుకుని తర్వాత అడ్డం తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసినట్లుగా తెలుస్తుంది. అందుకు ఆపరేషన్ హనీమూన్ కూడా ఎంచుకుంది. ఇదే నేపథ్యంలో తండ్రి కూడా సోనంని ఇరికించే, నా కూతుర్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఇవన్నీ కొట్టిపరేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సోనం, రఘువంశీ హనీమూన్ ట్రిప్పుకు సంబంధించి కూడా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో అనేది కూడా తేలాల్సింది.